నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మొన్నటి వరకు అదో ముగిసిన కథ, ఇప్పుడు మళ్ళీ మొదలైన అధ్యాయం. కొన్నిసార్లు పడినప్పుడే భవిష్యత్తు విలువేంటో తెలుస్తుంది. ఒక్కోసారి అపజయం కూడా అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ఉపయోగపడుతుంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి కూడా ఇదే పరిస్థితి. భవిష్యత్తే లేదు, అమరావతి అన్నది ముగిసిన కథగా చర్చించుకున్న సమయంలో ఏపీలో కూటమి అధికారంలోకి రావడం, ఆ కూటమి కేంద్రంలో కీలకం కావడంతో నవ్యాంధ్రను అదృష్టం తలుపు తట్టింది. అమరావతిలో అభివృద్ధి రైమని పరుగులు పెట్టే సిచ్యువేషన్ వచ్చేసింది. కేంద్రం ప్రకటించిన 15,000 కోట్లతోనే నిధుల వరద ఆగిపోదు. అవసరమైతే మరిన్ని నిధులు ఇచ్చేందుకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ రెడీగా ఉంది. అమరావతిలో ఏపీ ప్రభుత్వం చేపట్టబోయే పనులేంటి? రాజధాని మళ్ళీ ఓ రూపుకు వచ్చేసరికి ఎన్ని రోజులు పడుతుంది? నవ్యాంధ్ర రాజధాని ఆశలకు మళ్లీ రెక్కలు. ఈ ఏడాది 15,000 కోట్లు ఇవ్వనున్న కేంద్రం. శరవేగంగా నిధులు వస్తే పరిగెత్తనున్న పనులు. 10 ఏళ్ల నిరీక్షణకు ఫలితం దక్కింది. నవ్యాంధ్రను నిలబెట్టాలనే ఆశకు అవకాశం లభించింది. ఎంతో కాలం వేచి చూసిన తరుణం రానే వచ్చింది. నవ్యాంధ్ర రాజధాని నిధులు సాధించుకుంది. మొదటి 5 ఏళ్లు నిధుల కొరతతో ఒకడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉన్న అమరావతి భవిష్యత్ ఆ తరువాత 5 ఏళ్ల పాటు మూలకు పడ్డ పనులతో ప్రజలకు భరోసా లేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. అమరావతి పనులు పరుగులు పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 15,000 కోట్ల సాయంతో నవ్యాంధ్రకు క్యాపిటల్ వర్క్స్ మళ్లీ ట్రాక్ ఎక్కనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే 15,000 కోట్ల ఆర్థిక సాయం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించడంతో అమరావతి నిర్మాణం ఇక దూసుకెళ్లనుంది. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ముళ్ల చెట్లు, నీళ్లలో మునిగిన కట్టడాలతో బోసిపోయిన రాజధాని ప్రాంతం మళ్లీ కొత్త రూపం దాల్చుకుంటోంది. వనరుల కొరతే పెద్ద సమస్యగా ఉన్న పరిస్థితుల్లో కేంద్రం చేసిన ప్రకటనతో ఊరట దక్కింది. మరో 4-5 నెలల్లోనే రాజధాని పనులు పూర్తి స్థాయిలో ప్రారంభించనుంది ఏపీ సర్కార్. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు వంటి ఆర్థిక సంస్థల నుంచి ఒక్క ఏడాదిలోనే 15,000 కోట్లు సాయం అందిస్తామని, అవసరాన్ని బట్టి ఇతర సంస్థల నుంచి మరిన్ని నిధులు ఇస్తామని కేంద్రం బడ్జెట్లో హామీ ఇచ్చింది. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన స్పందించాల్సిన బాధ్యత రాష్ట్ర యంత్రాంగంపై ఉంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ బ్యాంకులతోనూ సంప్రదింపులు జరిపి నిధులు తెచ్చుకుని త్వరగా రాజధాని పనులు మొదలు పెడితే మరో ఏడాదిలోనే అమరావతికి ఒక రూపం రానుంది. కేంద్రాన్ని ఒప్పించి మరిన్ని నిధులు తెచ్చుకోగలిగితే ఆంధ్రులకు అద్భుతమైన కలల రాజధాని సాకారమవుతుంది. వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తారా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తారా, లేదా వేరే ఏ ఏజెన్సీల ద్వారా ఇప్పిస్తారని తెలియదు. అదంతా ఇట్ విల్ టేక్ అనదర్ 3-4 మంత్స్. మళ్ళీ ఒక 4-5 నెలలు పడుతుంది. మిగతా డెవలప్మెంట్ ఏజెన్సీలతో మాట్లాడి ఆ ఏజెన్సీల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి 15,000 కోట్లు రావడానికి డెఫినెట్గా ఒక 3-4 మంత్స్ పడుతుంది. ఆ తర్వాత పని మొదలవ్వాలి. సో నెక్స్ట్ ఇయర్ కూడా, అంటే భవిష్యత్తులో కూడా గ్రాంట్ ఆర్థిక సహకారం అందిస్తూ ఉన్నారు. కాబట్టి అమరావతికి ఇది ఒక విధంగా ఆక్సిజన్ లాంటిదే. బట్ ఇది ఎంత మేరకు మెటీరియలైజ్ అవుతుంది అనేది మనం చూడాలి. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమరావతి నిర్మాణంపై దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటించి పెండింగ్ లో ఉండిపోయిన పనులను పరిశీలించారు. గత 5 ఏళ్లలో అడవిలా మారిపోయి రోడ్లు, కాలువలు, రైతులకిచ్చిన స్థలాలు ఎక్కడున్నాయో తెలియని దుస్థితిలో ఉన్న రాజధానిలో ఇప్పటికే కొన్ని పనులు ప్రారంభమయ్యాయి. రాజధాని ఏరియాలో కంప చెట్లను తొలగించేందుకు 36 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి టెండర్లు పిలిచారు. మధ్యలో నిలిచిపోయిన రోడ్లు, ఇతర ప్రధాన మౌలిక వసతులు మంత్రులు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల నివాస భవనాల నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల కోసం ప్రణాళిక రెడీ చేస్తోంది ఏపీ సర్కార్. ఈ దశలో కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు ఇస్తామని ప్రకటించడంతో రాజధాని నిర్మాణ పనులను స్పీడప్ చేసేందుకు ఓ మార్గం దొరికింది.
రాజధానిలో ప్రధాన మౌలిక సౌకర్యాలు, రైతులకు స్థలాలిచ్చిన ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లేఅవుట్లో మౌలిక వసతుల కల్పనకు 50,000 కోట్లకు పైగా ఖర్చవుతుందని 2019కి ముందు అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అంచనాలు రూపొందించింది. 41,000 కోట్లకు టెండర్లు పిలిచింది. 5,000 కోట్లకు పైగా నిధులతో కొన్ని పనులు చేపట్టింది. గతంలో చేసిన పనులకు కాంట్రాక్టర్లకు 1,300 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. అప్పట్లో రాజధాని ఏరియాలో పనులు చేపట్టేందుకు 41,000 కోట్లతో పనులు మొదలుపెట్టినా ఇప్పుడు వాటి ఖర్చు భారీగా పెరగనుంది. దీంతో అంచనాలు పెంచి మళ్లీ టెండర్లు పిలవాల్సిన అవసరముంది. రాజధానిలో నిలిచిపోయిన పనులన్నీ త్వరలోనే మొదలయ్యే అవకాశముంది. అమరావతిలో ముళ్ల చెట్లన్నీ తొలగించేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముళ్ల చెట్లను తీసేసేందుకు 2 నెలలు పట్టనుంది. నిలిచిపోయిన పనులకు మళ్లీ డిపిఆర్లు, అంచనాలు రెడీ చేసేందుకు 4 నెలల సమయం పడుతుందని మున్సిపల్ శాఖ చెబుతోంది. ఇలా మరో 4-5 నెలల్లో మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. అప్పటిలోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు అందుబాటులోకొస్తే ఏడాది చివరి వరకే పనులు ట్రాక్ ఎక్కే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాజధానిలో మెయిన్ రోడ్లు, బ్రిడ్జిలు, వరద నీరు, మురుగునీటి సిస్టమ్, కమ్యూనికేషన్ నెట్వర్క్, ఫుట్పాత్లు, సైకిల్ ట్రాక్ల అభివృద్ధి, కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం, విద్యుత్ సదుపాయాలు, నీటి సరఫరా వంటి మౌలిక వసతులకు 17,000 కోట్లు ఖర్చవుతుందని అప్పట్లో అంచనా వేశారు. వాటిలో దాదాపు 3,500 కోట్లతో కొన్ని పనులు చేశారు. మిగతా పనులన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. వాటిని దశల వారీగా ఒకదాని తరువాత మరోటి అవసరాలను, ఉపయోగాలను బట్టి చేసుకుంటూ పోవాలని ఫిక్స్ అయింది ఏపీ సర్కార్. మళ్లీ రివైజ్డ్ ఎస్టిమేషన్స్ తో టెండర్లు పిలిచి పనులు స్టార్ట్ చేయనున్నారు. రాజధాని ఏరియాలో హైకోర్టు, సెక్రటేరియట్, వివిధ శాఖల కార్యాలయాల టవర్లు, న్యాయమూర్తులు, మంత్రుల నివాస భవనాలు, ఎమ్మెల్యేలు, అధికారుల నివాస భవనాల టవర్ల నిర్మాణానికి 8,700 కోట్లు ఖర్చవుతుందని అంచనా. వాటిలో 1,500 కోట్లతో కొన్ని పనులు పూర్తయ్యాయి. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద వేసిన లేఅవుట్లలో మౌలిక వసతుల ఏర్పాటుకు మరో 20,000 కోట్ల వరకు ఖర్చవుతుందని లెక్కలు వేశారు. ఆ అంచనాలన్నీ ఇప్పుడు పెరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం సమకూర్చే నిధులతో రాజధానిలోని ప్రధాన మౌలిక వసతుల పనుల్ని, భవనాల్ని దాదాపుగా ఒక కొలిక్కి తేవచ్చు. రోడ్లు, కరెంట్, కమ్యూనికేషన్ వంటి వసతుల నిర్మాణం పూర్తయితే రాజధాని ఏరియాలో భూములు తీసుకున్న ప్రైవేట్ సంస్థలు కూడా నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకొస్తాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించిన ఆర్థిక సాయాన్ని వివిధ అంతర్జాతీయ బ్యాంకుల నుంచి రుణంగా ఇప్పిస్తామని చెప్పింది. అది రుణమైన రాష్ట్రానికి భారం కాదంటున్నారు ఎక్స్పర్ట్స్. ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలిచ్చే రుణంపై వడ్డీ నామమాత్రంగా ఉంటుంది. లోన్ చెల్లించేందుకు ఇచ్చే గడువు కూడా ఎక్కువగా ఉంటుంది. సీఎం చంద్రబాబు చెప్పినట్లు కేంద్ర ప్రభుత్వం ఆ నిధుల్ని అప్పు రూపంలో ఇస్తున్నా వాటిని తీర్చాల్సింది 30 ఏళ్ల తరువాతే. కాబట్టి ఇప్పటికిప్పుడు కేంద్రం ఇచ్చే 15,000 కోట్లు కట్టాలన్న ఇబ్బందేమీ లేదు. ఆ లోన్లకు హామీ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రుణం కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓవైపు పోలవరం, మరోవైపు అమరావతి. ఇవి రెండు ఏపీ స్టేట్ కు 2 కళ్ళ లాంటివి. ఎన్డీఏ సర్కార్ కూడా వీటికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తోంది. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దే బాధ్యత చంద్రబాబుది. ఈ లక్ష్యంతోనే నవ్యాంధ్రలో అభివృద్ధిని పరుగులు పెట్టించే ప్రయత్నం జరుగుతోంది. అందులో భాగంగానే కేంద్రం నుంచి 15,000 కోట్ల ఆర్థిక సాయం సాధించారు సీఎం చంద్రబాబు. త్వరలోనే అమరావతి రైల్వే లైన్ కి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి. రాబోయే 5 ఏళ్లలో అమరావతి రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయి? ఈ టైంలోనే మేజర్ పనులన్నీ పూర్తి చేసే అవకాశం ఉందా? ఇంతకు బాబు మదిలో ఉన్న అమరావతి మాస్టర్ ప్లాన్ ఏంటి? ఏపీకి ఈ 5 ఏళ్లు నిధుల వరద పారనుందా? ఒక్కో ప్రాజెక్టుకు వరుస పెట్టి ఫండ్స్ తేనున్నారా? ఈ టర్మ్ ఎన్డీఏ పాలన నవ్యాంధ్రకు గోల్డెన్ టైమా? నవ్యాంధ్రకు ఈ 5 ఏళ్లు చాలా కీలకం. రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో టీడీపీ కీ రోల్. ఈ 2 అంశాలు ఏపీకి చాలా ఉపయోగపడనున్నాయి.
రాజధాని నిర్మాణానికైనా, నవ్యాంధ్ర పూర్తి స్థాయిలో డెవలప్ కావడానికైనా ఇప్పుడు దొరికిన అవకాశం మళ్లీ ఉంటుందని చెప్పలేం. ప్రజలిచ్చిన అధికారాన్ని అవకాశంగా మలుచుకుంటే ఏపీలో డెవలప్మెంట్ ను పరుగులు పెట్టించొచ్చు. ఈ లక్ష్యంతోనే పనిచేస్తున్నారు సీఎం చంద్రబాబు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్లో కీలకంగా ఉన్న పదవుల కంటే నిధులే ముఖ్యమని భావించి మోదీ 3.0 తొలి బడ్జెట్లోనే 15,000 కోట్ల నిధులు రాబట్టగలిగారు. 15,000 కోట్లు సాధించడంతోనే అయిపోలేదు. చంద్రబాబు కూడా ఇంతటితో సంతృప్తి చెందడం లేదు. రాబోయే 4 ఏళ్లు కేంద్రం నుంచి నిధులు వస్తే నవ్యాంధ్ర దిశ మారనుంది. ఇప్పటికే 10 ఏళ్ల సమయం వృధా అయిపోయింది. టీడీపీ, వైసీపీ హయాంలో కేంద్రంలో బీజేపీ సింగిల్ గా పవర్లోకొచ్చింది. ఇప్పుడు ఏపీ ఎంపీల అవసరం కేంద్రానికుంది. అవసరాన్ని అవకాశంగా వాడుకుంటే నిధులు తెచ్చుకోవచ్చు. అందుకే మోదీ సర్కార్తో సఖ్యతగా మెలుగుతూ ఫండ్స్ తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు చంద్రబాబు. రాజధాని అభివృద్ధికి 15,000 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అమరావతి రైల్వే లైన్ కూడా పచ్చజెండా ఊపుతుందన్న ఆశలు ఉన్నాయి. కేంద్ర బడ్జెట్లో రైల్వే కేటాయింపులు కూడా ఉన్నాయి. ఈ రైల్వే కేటాయింపులు ఏంటన్నది పింక్ బుక్ వస్తే తప్ప తెలియదు. రైల్వే బోర్డు ఈ పింక్ బుక్ ను విడుదల చేస్తుంది. జోన్ల వారీగా, డివిజన్ల వారీగా కేటాయింపుల వివరాలు తరువాత తెలుస్తాయి. అమరావతి రైల్వే లైన్ను 2017లో టీడీపీ ప్రభుత్వ ప్రతిపాదనతో బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో అమరావతి కొత్త రైల్వే లైన్ కు సర్వే చేయించింది. ఆ తరువాత 2017-18 ఆర్థిక సంవత్సరంలో 2,800 కోట్లతో అమరావతికి సింగిల్ లైన్ ప్రాజెక్టును ప్రతిపాదించింది. అమరావతి రైల్వే లైన్ ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 28 కిలోమీటర్ల సింగిల్ లైన్ ను ప్రతిపాదించారు. దీనికి అనుసంధానంగా అమరావతి నుంచి పెదకూరపాడు వరకు 25 కిలోమీటర్ల లైన్, సత్తెనపల్లి నుంచి నరసరావుపేట 25 కిలోమీటర్ల లైన్, కృష్ణానదిపై 3 కిలోమీటర్ల బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో అమరావతి రైల్వే లైన్ ను ఎంపీలు కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. కేంద్రం కూడా ఈ అంశంపై దృష్టి పెట్టింది. చంద్రబాబుతో పాటు కేంద్రంలో ఉన్న టీడీపీ సెంట్రల్ మినిస్టర్లు కూడా శాఖల వారీగా నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 6,000 కోట్లతో కేంద్రమే ఈ రోడ్డు నిర్మిస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక 60,000 కోట్లతో పెట్రోల్ రిఫైనరీ ఏర్పాటు కోసం బీపీసీఎల్ తో చర్చలు జరుగుతున్నాయి. అమరావతి ఏపీ రాజధాని అని చెప్పడమే గాని ఇప్పటి వరకు అక్కడ చెప్పుకోదగ్గ పనులేమీ జరగలేదు. సెక్రటేరియట్, అసెంబ్లీ, చిన్న చిన్న భవనాలు తప్ప భవిష్యత్కు ఉపయోగపడేలా ఒక రాజధాని నగరానికి కావలసిన డెవలప్మెంట్ కోసం అడుగులు ముందుకు పడలేదు. 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న సీఎం చంద్రబాబు కొంతవరకు ప్రయత్నం చేసినా నిధుల కొరత, విభజన తరువాత పాలనను గాడిలో పెట్టేందుకే సమయం సరిపోయింది. వైసీపీ హయాంలో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతిలో పనులు మళ్లీ మొదటి నుంచి చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. 2014లో ఉన్నట్లే ఇప్పుడు ముళ్ల కంచెలు, పొలాలు, నీటి గుంటలే కనిపిస్తున్నాయి. కొన్ని నిర్మాణాలు కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉన్నా అవి బోసిపోయి చెట్లు వరద నీటిలో కూరుకుపోయి ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో చదును చేసేందుకే నెలల తరబడి టైం పట్టే అవకాశముంది. నిధులిస్తామని కేంద్రం చేసిన ప్రకటన ఊరట కలిగిస్తున్నా ఏ పనులు చేపట్టాలో క్లారిటీకి వచ్చేందుకు రివ్యూలు, ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు అధికారులు. ఫస్ట్ ఫేజ్ లో అయితే రోడ్లు, బ్రిడ్జిలు, కరెంట్, డ్రైనేజీ, కమ్యూనికేషన్ సిస్టమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. ఇవన్నీ ఒకేసారి చేపడితే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తామన్న 15,000 కోట్లు ఎటూ సరిపోయే అవకాశం లేదు. ఏపీ ప్రభుత్వం సొంతంగా రాజధానిపై ఇన్వెస్ట్ చేసే పరిస్థితులైతే ఇప్పుడు కనిపించడం లేదు. మరోవైపు హామీల అమలు సవాల్ ఉండనే ఉంది. ఒకవేళ అమరావతికి నిధులు కేటాయించినా పెద్ద ఎత్తునైతే బడ్జెట్ అలాట్ చేయడం కష్టంగానే కనిపిస్తోంది. అయితే ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా అమరావతి ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యతలో ముఖ్యమైంది. భవిష్యత్కు భరోసా కల్పించాలంటే రాజధాని నిర్మించాల్సిందేననే పట్టుదలతో ఉన్నారు చంద్రబాబు.